Excuse me, Abhishek. Hey, door निकालो यार. वाड़ा हेल्प చేయాలని చూడడు. వాడు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు అంతే. Excuse me. What is I know. వాడికి ఎంత కోపం వచ్చిన వాడు ఎంత తక్లీఫ్లు ఉంటాడు ఆ టైంలో. ఎక్స్క్యూజ్ మీ, హౌ ఆర్ యు అంటే ఏం చెప్తాడు. ఇట్లా ఇట్లా జనాలు ఉన్నారు మన దగ్గర. ఇది రియల్ టైం అయిన యాక్సిడెంట్. ఇది ఇక్కడ వస్తాడు చూడండి బైక్ మీద. వానికి ఏం కాలేదు చూడండి, ఇక్కడ వానికి ఏం కాలేదు. ప్లే ప్లే. వాళ్ళ నాన్న ఇంకా కూర్చున్నాం, వాళ్ళ నాన్న చనిపోయాడు ఈ కేసులో. బిలియన్ రైడర్ లాస్ట్ హిస్ లైఫ్. ఇది రాంగ్ ఎంట్రీ చూడండి ఒకసారి. మన రాజనార్ టోల్ దిగుతామా మనం? టోల్ దిగి ఇట్లా లెఫ్ట్ పోతున్నా వాళ్ళందరికి ఆడ ప్లేస్ లా 2 లారీలు వస్తున్నాయి. కొంచెము స్పీడ్ ఉండదు. ఆ బండిని ఓవర్టేక్ చేయాలంటే మనం ఇంకా స్పీడ్ పెంచి దాన్ని ఓవర్టేక్ చేస్తున్నాం. మీరు కంటిన్యూగా అబ్జర్వ్ చేస్తున్నా. ఓవరాల్ మన పివిఎన్ఆర్ ఉంది కదా, పివిఎన్ఆర్ మీద లాస్ట్ నెలలో మొత్తం 5 బండ్లు కింద పడ్డాయి. దాని ఏంటి కారణం? ఓవర్ స్పీడ్ అండ్ ఓవర్టేకింగ్ కారణం. ఓవర్టేకింగ్ చేసుకునేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోండి. 60 అండి. మీకు ఇంకోటి పివిఎన్ఆర్ మీద కూడా నువ్వు డౌన్ ర్యాంప్స్ వస్తుంది. అసలు లెఫ్ట్ కి ఓవర్టేక్ చేయవు. ఈయన ఏం చేసిండు చూడండి, అట్లనే పెట్టాలి. ఈయన ఏం చేసిండు, ఓవర్టేక్ చేసిండు, లెఫ్ట్ కి ఓవర్టేక్ చేసిండు. బండి మొత్తము కంప్లీట్ గా వెళ్ళిపోలేదు, మొత్తం వెళ్ళిపోలేదు బండి. ఆయన ఏం చేసిండు, వెనుక టేల్ అట్లనే ఉంది, గుంజే చేసిండు రైట్ కి బండి. ఆ మధ్యలో పోయి వీడు మధ్యలో వచ్చిండు దీంట్లో బైక్. మనం ఈడ ఇంత ప్లీజంగా మాట్లాడుకుంటాం కానీ రోడ్ మీదకి పోతే చాలా డేంజర్ ఉంటుంది పరిస్థితి. ఆడ వీడేమైపోయింది, మధ్యలోకి వచ్చిండు, హెల్మెట్ పెట్టుకుంటూ అన్ని మంచిగా ఉన్నాయి. వీడు ఇట్లా సడన్ గా రైట్ వరకు కింద పడ్డాడు, లారీ ఎక్కిచ్చేసి స్పాట్ లో వచ్చింది. దీని కంటిన్యూషన్ వీడియో ఉంటుంది ఇంకా క్లియర్ గా. అదే చూడండి వీడు ఎట్లా ఓవర్టేక్ చేస్తుంది చూడు. ఆడ ఆటో పోతుంది ముందల, ఆటో కీడదాలు కావాలంటే రైట్ గుంజేసేసిండు అప్పుడే. అందు గురించి ఓవర్టేకింగ్ చేసేటప్పుడు నువ్వు నీ డిసిషన్ కరెక్ట్ ఉండాలి. నీకు ప్యాసింజర్ ఎక్కడా పక్కన ఓవర్టేక్ చేయాలి అంటే నీ ఒక అందాజ కరెక్ట్ ఉండాలి. అంటే నీ బండి వెళ్ళిపోతుందా వెళ్ళిపోదా. నెక్స్ట్ దానికి సంబంధించిన ఇంకో వీడియో పెడతా ఒకసారి చూడండి. ఎప్పుడైనా సరే లెఫ్ట్ నుంచి ఓవర్టేకింగ్ చేయడం అనేది స్టాప్ చేయడం, ఓకేనా? తర్వాత రివర్స్ చేసేటప్పుడు జరుగుతున్న యాక్సిడెంట్స్ గురించి చాలా మంది ఏం చేస్తారంటే, రివర్స్ మీకు డ్రైవింగ్ మనం లైసెన్స్ తీసుకున్నాం కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లా బండి రివర్స్ చేయడానికి రూలే లేదు, రివర్స్ చేయడానికి వీలే లేదు. యాక్చువల్ గా నాచారంలో జరిగిన ఒక దారుణ ఘటన మనం చూస్తున్నాం. చూసిరా, చిన్న అమ్మాయి వచ్చింది దాంట్లో. అయితే మీరు పోంగానే వచ్చి ఎంప్లాయీస్ ఎక్కుతారా? ఒక 2 నిమిషాలు, నిమిషము, 5 నిమిషాలు లేట్ అవుతుందా కాదా? నువ్వు క్యాబ్ డ్రైవర్ ఏం చేసిండు అంటే పోయిండు, మన నాచారం దగ్గర పోయిన తర్వాత ఎంప్లాయీ వచ్చింది, దాన్ని ఎక్కుతాం చూసిరు కదా మీరు. అప్పటికి మనోడు దాంట్లో సీసీ కెమెరా రికార్డ్ చేస్తే 10 నిమిషాల వరకు ఆడ వెయిటింగ్ లోనే ఉన్నాడు. వచ్చింది ఒక చిన్న అమ్మాయి వెనక్కి నడుచుకుంటూ వస్తుంది. వీడు మనోడు సైడ్ మిరర్స్ లో చూసినా కనిపిస్తుంది, లేదంటే రియర్ వ్యూ మిర్రర్ లో చూసినా కనిపిస్తుంది. కాకపోతే కార్ కి కూడా బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి. చిన్నపిల్లలు అనేది ఆ ఏరియాలలో వచ్చినా కూడా మనకు అవపడదు.
నువ్వు 10 నిమిషాలు ఉన్నావు ఒక స్పాట్లో ఉన్నావు, అది కూడా ఎక్కడ రెసిడెన్షియల్ ప్లేస్లలో ఉన్నావు, అక్కడ పిల్లలు ఆడుకునే పిల్లలు ఉంటారు, వాళ్ళు ఉంటారు. వచ్చే అవకాశం ఉందా లేదా? ఎవరు చెక్ చేసుకోవాలి ఈ విషయం? మనమే చెక్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఎంప్లాయీ గురించి నువ్వేం చెప్తావు? ఆడ ఎంప్లాయీ వచ్చింది సార్ ఆమె దిక్కు నాకు లేట్ అయిపోయింది, అందు గురించి వెయిట్ చేసిన అదే టైంలో ఇస్తున్నానంటే వాళ్ళ మీద అవుతుందా? మీ మీదే కదా అయ్యేటిది. అదే విధం జరిగింది చూడండి ఇక్కడ. నాచారంలో జరిగిన ఒక దారుణ ఘటన మనం చూస్తూ ఉన్నాం. ఒక కారు టైరు కింద పడి ఒక పసిత్రాలు నలిగిపోయింది. కారు రివర్స్ చేయడంలో క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యం అక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. దానికి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. వెనుక కింద పడి చిన్నారి మృతి చెందింది. మళ్ళీ ముందుకు వెళ్ళాడు డ్రైవర్. ఆ వెనుకే చిన్నారి ఉన్న విషయాన్ని ఆ డ్రైవర్ గమనించలేదు. అమ్మాయి చనిపోయింది, ట్రీట్మెంట్ తీసుకుంటాం. మళ్ళీ తర్వాత 4th వీడియో పెట్టినా ఇది చూడండి. వీడు రివర్స్ తీస్తుండో నడుచుకుంటూ వెళ్తుండా. జరిగింది యాక్సిడెంట్. హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి కదా, హాఫ్ డే స్కూల్స్ లో ఆ పిల్ల హాఫ్ డే స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి పోతుంటే వాడు తాగేసి వచ్చి గుద్ది చంపాడు. ఇంకోటి మన దగ్గర ఇది బాలనగర్ దగ్గర అవుతుంది. ఇద్దరు మంచిగా పీకల దాకా తాగారు. ఓకేనా అన్న? ఈ దుర్గానాథ్ చూసిరా? ఇది పెట్టాను నేను ఒకసారి. దుర్గానాథ్ ఈ లొకేషన్ ఐడియా ఉందా? కాటేదాని దుర్గానాథ్ ఉంటుంది చూడండి, సిగ్నల్ మన లెఫ్ట్ చిన్నగా ఉంటుంది రోడ్డు. వీళ్ళిద్దరు వస్తారు చూడండి. ఇప్పుడు ఇద్దరు చనిపోయారు. నేను ఇప్పుడు అప్పుడు అదే పోలీస్ స్టేషన్ లో వర్క్ చేస్తున్నాడు. మల్లెడపల్లి పోలీస్ స్టేషన్ ఉంటుంది లెఫ్ట్ లో కొంచెం ముందర. ఆ పోలీస్ స్టేషన్ లో వర్క్ చేశాను నేను ఆల్రెడీ 2016 నుంచి 2022 వరకు. వాళ్ళు రాత్రి 12 గంటలకు వచ్చింది కంప్లైంట్. వాళ్ళ తెల్లారి పోస్ట్ మార్టం చేసి తీస్తే వాళ్ళు ఏంటంటే గాంజా తాగి ఉన్నారు. అంటే రకరకాల, నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి అన్న, రోడ్డు మీద వచ్చే వరకల్లా రకరకాల మనుషులు డ్రైవ్ చేస్తారు. చిన్న పిల్లాడు నడుపుతున్నాడు, బండి వచ్చినోడు నడుపుతున్నాడు, బండి రానోడు కూడా నడుపుతున్నాడు, లైసెన్స్ ఉన్నోడు నడుపుతున్నాడు, లైసెన్స్ లేనోడు నడుపుతున్నాడు, తాగినోడు నడుపుతున్నాడు, తాగినోడు నడుపుతున్నాడు. మీరు గమనించిన అందరూ ఒకటే ఏజ్ ఉన్నోళ్ళు నడుపుతారు ఆ బండి. రకరకాల బండ్లు వచ్చినాయి, అవునా కదా? రకరకాల మనుషులు, వాళ్ళ మధ్యలో మనం దాటుకొని పోవాలని అంటే చాలా హై రిస్క్. ఓకేనా? ఒక్కటికి 2 సార్లు మీరు చేసి మన షామీర్పేట దగ్గరనే జరిగింది. ఒక బైక్ గుద్దుకున్నాడు చూడండి ఇక్కడ వచ్చి. ఇక్కడ కింద పడ్డా. ఇక్కడ దాబాలు ఉన్న వాళ్ళు అందరు వస్తున్నారు, చూస్తున్నారు. వానికి ఎవరు హెల్ప్ చేస్తలేడా? అందరు వస్తున్నారు, పోతున్నారు, కానీ ఎవరు కూడా వారికి హెల్ప్ చేయలేరు. లారీ వచ్చి దాగి చూసి ఆయన కూడా వాడు పక్కన తీసుకొని వెళ్ళిపోతున్నాడు. లాస్ట్ కి ఒక కారు ఎక్కించేసి, ఇది గోల్డెన్ అవర్ అంటే. అతనికి మనం ఇమీడియట్ గా హెల్ప్ చేసినాం అనుకో. ఫస్ట్ వాడు అప్పటికి చనిపోలేడు, దానికి పోయి గుద్దుకున్నాడు కదా వానంతరం వాడు, అప్పుడు చనిపోలేదు. ఎప్పుడైతే కారు ఎక్కించిందో అప్పుడు చనిపోయాడు. అంటే అది ఒక అట్లీస్ట్ ఎవడైనా సరే వాని కుటుంబం, ఇవ్వదైన కుటుంబమే కదా, అవునా కదా?
వాడు ఫోన్ గుంజుకుంటున్నారు, వాడు పైసలు గుంజుకుంటున్నారు. పబ్లిక్ వాడు అంతా దెబ్బలు దాకి అంత బ్లీడింగ్ అవుతుంది చూడండి. ఆడ వాడు హెల్ప్లెస్. ఆడ చూడండి ఏమంటాడు, హ్యుమానిటీ డైడ్ ఆన్ ద రోడ్ ఇన్స్టెడ్ ఆఫ్ హెల్పింగ్ పీపుల్ లూటెడ్ హిస్ ఫోన్ అండ్ వాలెట్. అంటే మన పైసలు ఫోన్ గుంజుకున్నారు, వాడిని హెల్ప్ చేయాలి. వాడు హెల్ప్లెస్. ఆడ ఏమన్నా చేయగలుగుతాడా వాడు? అదే నువ్వు అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయి. నీకు అందు గురించి చెప్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్లా చేయకపోవడంతో 25,000 అనేది ఇస్తుంది. ఒక కేసులో రీసెంట్ గా ఒక కేసు అయింది మన మ్యాంగ్లూర్లో. ఓకేనా? ఇది ఒక చిన్న పిల్ల చేయగలుగుతుంది, స్కూల్ పోయే అమ్మాయి చేయగలుగుతుంది, గవర్నమెంట్ స్కూల్ పోయే అమ్మాయి. మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఎవరినైనా थे। अब सुप्रीम कोर्ट ने भी कानून निर्णय किया, हमने भी निर्णय, आपको तकलीफ नहीं होगी, पुलिस आपको नहीं पूछेगी, आप उसको उठाइए और हॉस्पिटल तक पहुंचाने की मदद करिए। जो लोग ये काम करेंगे उनको राहगीर करके हम 25,000 रुपए अवार्ड देंगे। और जिसका एक्सीडेंट होगा, वो जो एक्सीडेंट होगा उसको 7 दिन का मैक्सिमम 1.5 लाख रुपए एक वेबसाइट हमने तैयार की है, और डॉक्टर उसमें डाल दे क्या क्या हुआ है, और तुरंत उसकी FIR की और बाकी 2 कॉपी लेकर हम 1.5 लाख रुपए तक उस एक्सीडेंट में उनका खर्चा उठाएंगे उसके इंश्योरेंस के द्वारा। एक ये भी बात आगे आई है कि एक्सीडेंट होने के बाद अगर हम तुरंत उसको अस्पताल पहुंचाते हैं तो 50,000 लोगों की हम जान बचा सकते हैं, ऐसा रिपोर्ट है। 50,000 मेंबर्स। उसके लिए भी आपका सहयोग चाहता हूं। ఓకేనా? క్లియరా? ఇది గుడ్ సమరిటన్. హెల్ప్ చేస్తారా? ఇప్పటి నుంచి పక్కా మన బాధ్యత అది. మన యొక్క బీయింగ్ ఎన్ ఇండియన్ సిటిజన్ ఆఫ్ ఇండియా, మన భారతదేశ పౌరులుగా మన యొక్క బాధ్యత అది. ఓకేనా? వెహికల్ బ్రేక్ డౌన్ అయ్యింది, ఆ ట్రాఫిక్ ఎలా లేదు, నాకు అప్పుడు అలర్ట్స్ వస్తుంది. ఓకేనా? అలర్ట్ వస్తుంది అంటే ఆ రోడ్ బ్లాక్ ఉంది అన్నట్టు నేను ఆల్టర్నేట్ ఏం చేస్తా, వేరే ఆల్టర్నేట్ రూట్ అనేది చెక్ చేసుకుంటాం. అవునా కదా? మళ్ళీ జూపార్ దాకా, జూపార్ ఫ్లైఓవర్ కొత్తది వచ్చింది, అది వచ్చిన తర్వాత దామికెళ్ళి వచ్చి మళ్ళీ లెఫ్ట్ మళ్ళీ అట్లా రావచ్చు. అంటే ఆ యాప్ అనేది మీరు ఇప్పుడు సిటీ మొత్తం ట్రావెల్ చేస్తారు. నేనంటే చంద్రగుట్ట నుంచి ఇంటికి, ఆఫీస్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి మళ్ళీ ఆఫీస్కి పోతాం. కానీ మీరు అట్లా కాదు కదా, మొత్తం సైబరాబాద్ లో ఎన్ని రోడ్స్ ఉన్నాయో అన్ని రోడ్లలో ట్రావెల్ చేస్తారు. మన ట్రాఫిక్ అప్డేట్స్ మీకు వస్తున్నాయా లేవా అనేది తెలియదు. దానికి సంబంధించిన మా యొక్క యాప్ ఉంటుంది, ట్రాఫిక్ పల్స్ అని ఉంటుంది. ఇది రచ్చకొండకి ఇంకా హైదరాబాద్ కి ఉందా అండి? ఎందుకంటే సైబరాబాద్ ఫాలో అవుతాం మేము. రచ్చకొండది ఇంకా సైబర్ అది హైదరాబాద్ ఏమైనా ఉందా లింక్ అని? నేను ఒకసారి కనుక్కొని మీకు షేర్ చేస్తాను. సైబరాబాద్ అయితే మేము ఫాలో అవుతాం. ఓకేనా అన్న? సైబరాబాద్ ట్రాఫిక్ ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ సీఎం ఉన్నాడు, సీఎం నిన్న ఫంక్షన్ కి వచ్చాడు, మాదాపూర్ ఫంక్షన్ కి వచ్చాడు. సీఎం వస్తున్న టైం ఏం చేస్తాం మనం? ఈ ఏరియాలో వస్తుంది. రోడ్ అంతా బ్లాక్ చేసి